హైదరాబాద్లో పెట్రోల్ ఎందుకు అంత ఖరీదు? మీరు లీటర్ పెట్రోల్ కొంటే అందులో ఎంత డబ్బు నిజంగా పెట్రోల్కి వెళ్తుంది, ఎంత డబ్బు ప్రభుత్వం ట్యాక్స్గా వెళ్తుందో తెలుసా? ఆశ్చర్యకరంగా దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల కంటే తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుంది. ఒక లీటర్ పెట్రోల్లో 29 రూపాయలు, డీజిల్ 21 రూపాయల కంటే ఎక్కువ ట్యాక్స్గా వెళ్తుంది. దీంతో హైదరాబాద్లో ఇంధన ధరలు దేశంలోని టాప్లో నిలిచాయి. ఈ భారీ ట్యాక్స్ వెనుక అసలు కథ ఏంటి? ప్రజలపై దీని ప్రభావం ఎంత పడుతుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో వాహనం నడిపే ప్రతి ఒక్కరికి పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు పెద్ద భారంగా మారాయి. తాజాగా ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డేటా ఇప్పుడు ఈ చర్చను మరింత వేడెక్కించింది. జూన్ 1, 2026 నాటికి హైదరాబాద్లో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్పై తెలంగాణ ప్రభుత్వం 28 రూపాయల 99 పైసల వ్యాట్ వసూలు చేస్తుంది. ఇది దేశంలోని ప్రధాన మెట్రో నగరాలన్నిటికంటే ఎక్కువ. ఒకసారి పోల్చి చూస్తే పెట్రోల్ పైన ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఢిల్లీలో 16 రూపాయల 60 పైసలు, చెన్నైలో 22 రూపాయల 12 పైసలు, బెంగళూరులో 24 రూపాయల 54 పైసలు, ముంబైలో 25 రూపాయల 51 పైసలు. కానీ హైదరాబాద్లో మాత్రం 28 రూపాయల 99 పైసలు. అంటే ఒక లీటర్ పెట్రోల్ కొనుగోలు చేసినప్పుడు దాదాపు 29 రూపాయలు నేరుగా రాష్ట్ర ఖజానాలోకి వెళ్తుంది. ఇది చిన్న మొత్తం కాదు. ప్రతి 1000 లీటర్ల పెట్రోల్ అమ్మకంపై ప్రభుత్వానికి 28,990 రూపాయల ఆదాయం వస్తుంది. 1,00,000 లీటర్లు అమ్మితే అది ఏకంగా 28,99,000కు చేరుతుంది ఆదాయం. ఇక డీజిల్ పరిస్థితి కూడా దాదాపు అంతే ఉంది. హైదరాబాద్లో ప్రతి లీటర్ డీజిల్పై 21 రూపాయల 46 పైసల వ్యాట్ వసూలవుతుంది. ఇది కూడా మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఢిల్లీలో 13 రూపాయల 91 పైసలు, ముంబైలో 16 రూపాయల 53 పైసలు, చెన్నైలో 18 రూపాయల 27 పైసలు, బెంగళూరులో 16 రూపాయల 81 పైసలు, హైదరాబాద్లో మాత్రం 21 రూపాయల 46 పైసలు. దీంతో డీజిల్ అమ్మకాలపై కూడా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తుంది. ఈ అధిక పన్నుల ప్రభావం నేరుగా ఇంధన ధరలపైనే కనిపిస్తుంది. జూన్ 1, 2026 నాటికి హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయల 68 పైసలు, ముంబైలో 111 రూపాయల 17 పైసలు, బెంగళూరులో 110 రూపాయల 88 పైసలు, చెన్నైలో 107 రూపాయల 73 పైసలు, ఢిల్లీలో మాత్రం 102 రూపాయల 15 పైసలు మాత్రమే. అంటే దేశ రాజధాని ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్లో పెట్రోల్ ధర దాదాపు 13 రూపాయల 50 పైసలు ఎక్కువగా ఉంది. డీజిల్ ధరల్లో కూడా ఇదే పరిస్థితి. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర 103 రూపాయల 81 పైసలు, మిగతా మెట్రో నగరాలన్నిటికంటే అధికం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో డీలర్ కమిషన్ కూడా మిగతా మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉంది. ప్రతి లీటర్ పెట్రోల్పై డీలర్కు 4 రూపాయల 57 పైసలు, డీజిల్పై 3 రూపాయల 6 పైసలు కమిషన్ లభిస్తుంది. అయితే ఈ మొత్తం వ్యాట్తో పోలిస్తే మాత్రం చాలా తక్కువ. ఒక లీటర్ పెట్రోల్పై డీలర్ సంపాదించేది 4 రూపాయల 57 పైసలు మాత్రమే. కానీ ప్రభుత్వం వసూలు చేసేది 28 రూపాయల 99 పైసలు. అంటే డీలర్ ఆదాయానికి దాదాపు 6 రెట్లు ఎక్కువగా ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో తీసుకుంటుంది. హెచ్పిసిఎల్ డేటా ప్రకారం హైదరాబాద్లో పెట్రోల్ ధరలో 25.06%, డీజిల్ ధరలో 20.67% కేవలం వ్యాట్ రూపంలోనే ఉంది. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తున్న ఈ భారీ వ్యాట్ రాష్ట్ర ఆదాయానికి కీలకమా, లేక ప్రజలపై పడుతున్న భారం దృష్ట్యా దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందా? ఒకవైపు ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుండగా మరోవైపు సామాన్యుడి జేబుపై ప్రతిరోజు అదనపు భారం పడుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలా, లేక ప్రస్తుత విధానమే కొనసాగాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.